తిరుపతిలో స్వర్గీయ పంగులూరి సీతమ్మ ఆస్తుల పరిరక్షణ, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వహణ బాధ్యతలు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన గోపీనాథ్ శెట్టి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన ప్రస్తుత కమిటీ సభ్యులు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తిరుపతి నగరంలోని శుక్రవారం కపిలతీర్థం మార్గంలోని శ్రీవారి సన్నిధి యాత్రికుల అతిథి సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పంగులూరి సీతమ్మ తిరుపతిలో సుమారు 42.50 ఎకరాలు వ్యవసాయ భూమిని తిరుపతికి వచ్చే వైశ్య యాత్రికులకు వసతి భోజన సదుపాయాల కోసం 1926వ సంవత్సరంలో ఇవ్వడం జరిగిందని అన్నారు. దీనిని కొత్త వీధిలో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయం కమిటీ ధర్మకర్త మండలికి బాధ్యతలు అప్పగించడం జరిగిందని అన్నారు. అయితే 1993వ సంవత్సరంలో అప్పటి ధర్మకర్తగా ఉన్న నాగరాజు శెట్టి ఈ భూములలో సుమారు 26 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేసి కొనుగోలు చేసిన వారి నుండి డబ్బులు తీసుకుని విక్రయ దస్తావేజులు తయారు చేసి రిజిస్టర్ ముందు ఉంచిన సందర్భంగా వైశ్య సమాజం అనే ధార్మిక సంస్థ హైకోర్టును ఆశ్రయించిందని అన్నారు. కోర్టు తీర్పును అనుసరించి విక్రయ దస్తాలు రద్దు చే పరికరమే కాకుండా కొనుగోలుదారులు చెల్లించిన సొమ్ము కూడా వారికి తిరిగి చెల్లించడం జరిగిందని అన్నారు. తదనంతరం ఈ సంస్థను పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్గా ప్రకటిస్తూ ఎండోమెంట్ ఆధీనంలోకి తేవడం జరిగిందని అన్నారు. పంగులూరి సీతమ్మ ఆస్తులకు సంబంధించే విషయంలో అన్యాక్రాంతం కాకుండా అక్రమ కట్టడాలు కట్టకుండా కమ్యూనిటీని పరిరక్షించుకుంటూ ముందుకు సాగే విధంగా గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ ఏకీభావంతో అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గోపీనాథ్ విలాస్, జక్కా సుబ్బరాజు, దేవకి వెంకటేష్, లక్ష్మయ్య, గోపీనాథ్ భార్య, తనయుడు పాల్గొన్నారు. కాబట్టి మేము అమ్మాము అన్న కంటెన్షన్ వాళ్ళు తీసుకుంటే కోర్టు అప్పుడు డిప్యూటీ కమిషనర్ ద్వారా ఒక ఎంక్వైరీ కమిటీని పెట్టి ఎంక్వైరీ చేసి దాంట్లో మీరు నివేదిక ఇవ్వమన్నప్పుడు ఆ కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ఆ నివేదిక ప్రకారంగా దీన్ని పబ్లిక్ చారిటబుల్గా మేము దీన్ని అంటే డిక్లేర్ చేస్తున్నాము అని చెప్పింది. అప్పుడు వాళ్ళు కన్సిడరేషన్కి తీసుకున్న పాయింట్స్ ఏంటంటే వెదర్ ద ధర్మసత్రం ఈజ్ ఎ పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అన్నది మెయిన్. వెదర్ దట్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ 58 హోల్డింగ్ 6 to 57 tenants of ధర్మసత్రం and the consequential recommendation to sell 26 acres to them is sustainable in law. దాని మీదనే జరిగినప్పుడు కోర్టు ఎంత క్లియర్గా ఆఫ్టర్ లాంగ్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫైనల్గా జడ్జి గారు ఏం చెప్పారంటే డివిజన్ బెంచ్లో ఆన్ డీపెస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ ద ధర్మసత్రం హ్యాస్ బీన్ అండ్ ఈజ్ ఏ పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. వి ఆన్సర్ దిస్ పాయింట్ అని చెప్పింది. అప్పటి నుంచి దీని అజమాయిషి అంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఆటోమేటిక్గా కోర్టు అప్పచెప్పడం జరిగింది.